వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో రీసెంట్లీ మనకు వచ్చేసి ఓయూ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. లైక్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి సంబంధించి అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీ ర్యాంక్ ఎంత అనేది తెలుసుకోవడానికి మనకు ఫైనల్ రిజల్ట్ అయితే మనకు రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే రావడం జరిగింది. అండ్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కావచ్చు, మన యొక్క టెలిగ్రామ్లో కావచ్చు, సో మెనీ గ్రూప్ డిస్కషన్స్ అయితే జరగడం జరిగింది. సో మీకు ఏవైతే ఫుల్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని ఈ వీడియోలో మేము కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఈ వీడియో పూర్తిగా అయితే చేస్తున్నాము. ఎస్పెషల్లీ సో మెనీ ఆస్పిరెంట్స్ ఏమడిగారంటే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని సార్, నేను డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది లేదా నేను క్వాలిఫై అయ్యాను బట్ సో మ్యాక్సిమం మార్క్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ విధమైన క్వైరీస్ చేయడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి క్వైరీ, ఆ లిస్ట్ ఎప్పుడు పెడతారంటూ క్వైరీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి సార్ మనకు వేకెన్సీస్ అనేది టోటల్గా సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్లో వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆ 39లో కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, వీటిపైన ఒక క్లారిటీ కావాలి అంటూ కూడా సో మెనీ డౌట్స్ రైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎలాగో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి, ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రతి ఆస్పిరెంట్స్కి ఉండేది, సార్ ఒకవేళ మేము పిహెచ్డీలో కనుక జాయిన్ అయినట్టయితే మాకు రియంబర్స్మెంట్ వస్తుందా, రావడానికి ఛాన్స్ ఉందా, లేదా స్టైపాండ్ కావచ్చు, ఫెలోషిప్ కావచ్చు, వాట్ ఎవర్ మనకున్న లాంగ్వేజ్లో ఇది రావడానికి ఛాన్స్ ఉంటుందా, పాసిబిలిటీ ఉంటుందా. అండ్ సో మాకు యూజీసీ నెట్ లేదు, సెట్ లేదు, మాకు రియంబర్స్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, ఇలాంటి క్వైరీస్ చేశారు. అండ్ అదేవిధంగా అదర్ టాపిక్స్ సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకున్న లిటిల్ బిట్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసింది కాబట్టి 25th, 26th, 27th డేట్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకు 9th June 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ సర్లే మేము క్వాలిఫైడ్ అయ్యామనే హ్యాపీగా ఉండడంతో పాటు నెక్స్ట్ ప్రాసెస్ గురించి క్వైరీ చేస్తారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కట్ ఆఫ్ మార్క్స్ మాకు తెలుసు సార్, సో కేటగిరీ వైజ్గా ఎంత పర్సెంటేజ్ వస్తే క్వాలిఫైడ్ అన్నట్టు అనేది క్వైరీ చేయడం జరిగింది. సో అందుకే ఈ టాపిక్ దీంట్లో పెట్టాము. సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, నేను కూడా సో మెనీ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. సో ఇఫ్ మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎంత అంటే 45 మార్క్స్ వచ్చేసి ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. 45 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓపెన్ కేటగిరీకి సంబంధించి వారు క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. సేమ్ టైం మీకు ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. అదర్వైజ్ మీకు ర్యాంక్ అనేది ఉండదు, జస్ట్ నాట్ క్వాలిఫైడ్ అని అయితే ఉంటుంది. మేము రిజల్ట్ పైన డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో చూసినట్టయితే ఇఫ్ మీకు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్తో పని లేదు, మీకు క్వాలిఫైడ్ మార్క్స్తో పని లేదు, దాంట్లో క్వాలిఫైడా కాదా అనేది మీకే తెలవడం జరుగుతుంది. ఎనీవే క్వాలిఫైడ్ మార్క్స్ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మీరు ఓసీ అయినట్లయితే 45% ఉండాలి. ఇఫ్ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు 40% ఉండాలి. ఇఫ్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 35% మార్క్స్ కనుక మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఇంటర్వ్యూకి. అండ్ ఇక్కడ క్వాలిఫైడా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో రిజల్ట్ మనకు 9th June 2025 రిలీజ్ చేశారు కాబట్టి ఆ వీడియో చూస్తూ మీరు రిజల్ట్ వెరిఫై చేసుకోండి. రిజల్ట్ వెరిఫై చేసుకున్నట్టయితే మీకు క్లారిటీ వస్తుంది క్వాలిఫైడా కాదా అనేది. ఇఫ్ మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే వీడియో పూర్తిగా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ గురించి క్వైరీ చేస్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. కామర్స్లో మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్, వారికి సంబంధించిన ర్యాంక్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మార్క్స్ కావచ్చు, అలాంటి లిస్టు పెట్టడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ అని అంటున్నారు. యాక్చువల్గా అయితే అలాంటి లిస్ట్ ఏం పెట్టరు. మ్యాక్సిమం పెడితే ఒకవేళ ఎలా పెట్టడానికి ఛాన్స్ ఉంటుందంటే జస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సంబంధించిన నేమ్స్ లిస్ట్ మనకి ఇవ్వచ్చు. దోజ్ ఆర్ లిస్టెడ్ క్యాండిడేట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్వాలిఫైయింగ్ ఇంటర్వ్యూ సంథింగ్ అని అలా మనకు సింపుల్ లిస్ట్ ఇవ్వచ్చు. కానీ క్యాండిడేట్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఉన్నాడు, సత్య కామర్స్ రాశారు, కామర్స్లో 54 మార్క్స్ వచ్చాయి, తనకు 120 ర్యాంక్ వచ్చింది, 130 ర్యాంక్ వచ్చింది, అలా మనకు ఫుల్ ఆఫ్ లిస్ట్ ఇవ్వకపోవచ్చు. సో ఎందుకంటే ఆల్రెడీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీస్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది 2024లో. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేయడంతో పాటు సో వాళ్ళు క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే ఇచ్చారు డిపార్ట్మెంట్ వైజ్గా. కామర్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు, అండ్ బాటనీలో ఎంతమంది, జువాలజీలో ఎంతమంది, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆ అథారిటీస్ సపరేట్ ఒక
స్పెషల్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇఫ్ ఆ లిస్ట్ మనకి రిలీజ్ చేసినా చేయకపోయినా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ సేమ్ ప్యాటర్న్లో ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను నేను. సో యూనివర్సిటీ అథారిటీస్ మనకి ఏం చేస్తారంటే ఒక లిస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ లిస్ట్ ఇవ్వకపోతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ డేట్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిని పిలుస్తారు, క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరిని. బట్ వీళ్ళు లిస్టు పెట్టినా పెట్టకపోయినా ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని మేము విత్ డీటెయిల్ డిస్క్రిప్షన్ తోటి గూగుల్ ఫామ్ లింక్ క్రియేట్ చేశాము. సబ్జెక్ట్ వైజ్గా మీరు ఏ సబ్జెక్ట్కి ఎంట్రన్స్ టెస్ట్ రాశారు, దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏంటి, ఇలా ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేశాము. మీరు ఒక 2 minutes టైం పెట్టి ఆ గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తే ఆ గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ మీరు ఫిల్ చేశారనుకోండి. సో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ని బట్టి నేను అవుట్పుట్ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 ఆర్ 5,000 మెంబర్స్ క్వాలిఫైడ్ అయ్యారు యాజ్ పర్ మన యొక్క యూనివర్సిటీ నామ్స్, యూనివర్సిటీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం. సో మినిమం మనకు ఒక 1,000 మెంబర్స్ కానీ 2,000 మెంబర్స్ కానీ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారనుకోండి. సో 50% ఫిల్ చేశారు కాబట్టి దాన్ని బేస్డ్ చేసుకొని మనం చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఈవెన్ మన యూట్యూబ్లో కూడా మనకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఫస్ట్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. మనం కట్ ఆఫ్కి సంబంధించిన లిస్ట్ మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం, వాళ్ళ వెబ్సైట్లో పెట్టకున్నా కూడా. అండ్ నేను కన్వీనర్ సార్తో కూడా మాట్లాడతాను, జస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ అయినా వెబ్సైట్లో అలాట్ చేయండి అని. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిసిన ప్రొఫెసర్స్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, సార్ సబ్జెక్ట్ వైజ్గా మాకు క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ కావాలి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు లిటిల్ బిట్ కంపేర్ చేసుకోవడానికి మీరు చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. మ్యాక్సిమం అయితే లిస్ట్ పెట్టకపోవచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటివరకు అలా లిస్ట్ పెట్టలేదు, పెడితే హ్యాపీ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్వ్యూ, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగారు, సార్ నేను ఇంటర్వ్యూ క్వాలిఫైడ్ అయ్యాను కదా, ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఖచ్చితంగా నాకు ఇంటర్వ్యూ కాల్ వస్తుందా, ఇలా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటే అంతమందికి కాల్ వస్తుందా అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి కాల్ వస్తుంది. ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు కాల్స్ చేయడం కానీ మెసేజ్ చేయడం లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా మనకు స్కెడ్యూల్ అనేది పెడతారు వెబ్సైట్లో, ఆ స్కెడ్యూల్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. నేను మీకు మెన్షన్ చేస్తాను స్కెడ్యూల్ ఏంటి అనేది, లేదా మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్, వాట్ ఎవర్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు నాకంటే ముందు అప్డేట్స్ చూడొచ్చు అండ్ మీరే నాకు చెప్పొచ్చు, సార్ ఇలా ప్రెస్ నోట్ ఒకటి వచ్చింది అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంటర్వ్యూకి మాత్రం ప్రతి క్యాండిడేట్ని పిలుస్తారు. ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాట్ ఎవర్ మీ ర్యాంక్ 2,000 4,000 సంథింగ్, అంత ప్లస్ లేదు. బట్ అలా ఉన్నా కూడా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎందుకంటే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మేబీ నెట్ ఉండొచ్చు, సెట్ ఉండొచ్చు, జేఆర్ఎఫ్ ఉండొచ్చు, మేబీ పీజీలో పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, అండ్ తను ఆర్టికల్స్ పబ్లిష్ చేసి ఉండొచ్చు. ఇది ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ వర్క్ కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్తారు. మీకు ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా ఇఫ్ అదర్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, అదర్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూకి ప్రతి ఒక్కరిని పిలుస్తారు. సో ఇక్కడ మీకు టాప్ స్కోర్ ఉన్నా, లీస్ట్ స్కోర్ ఉన్నా, మీకు నెట్ ఉన్నా లేకున్నా ఇదైతే పిలుస్తారు. బట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ పెట్టిన తర్వాత ఏం చేశారంటే ఎవరైతే యూజీసీ నెట్ ఆర్ సెట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వారిని గూగుల్ ఫామ్ ఫిల్ చేయమని చెప్పారు. గ్రూప్ వైజ్గా, దట్ ఈస్ డిపార్ట్మెంట్ వైజ్గా గూగుల్ ఫామ్ ఇచ్చారు. మీకు నెట్ సెట్ ఉన్నట్టయితే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పారు. సో నెట్ సెట్ ఉన్నట్టయితే దాంట్లో వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో టాప్ ర్యాంక్ ఉన్న వారిని సో ఇలా ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడ్డ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం జరిగింది. సో అలా కామర్స్కి సంబంధించి ఒక 49 మెంబర్స్ ఆర్ 50 మెంబర్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి నెట్ సెట్ ఉండడం జరిగింది. ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు 11 మెంబర్స్ని ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో అది ప్రాసెస్. అక్కడైతే ఇంటర్వ్యూకి మాత్రం అందరినీ పిలుస్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి. అండ్ ఇక్కడ సార్ నేను క్వాలిఫైడ్ అయ్యాను, ఖచ్చితంగా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో నాకు సీట్ వస్తుందా అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అందరికీ సీట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కామర్స్ తీసుకుందామండి. కామర్స్లో సో మా ఫ్రెండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగింది, తనకు 115 ఆర్ 114 ర్యాంక్ రావడం జరిగింది. బట్ మనకు 33 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 33 సీట్స్లో 115 ర్యాంక్ వచ్చింది కదా సార్, నాకు ఖచ్చితంగా సీట్ వస్తుందని తను నన్ను క్వైరీ చేశాడు అనుకోండి, నాట్ గ్యారంటీ అది. సో ఎందుకంటే తనకు ఎంట్రన్స్ టెస్ట్లో బెస్ట్ స్కోర్ ఉండొచ్చు, బట్ పీజీలో స్కోర్ ఉండకపోవచ్చు, తనకు నెట్ సెట్ ఉండకపోవచ్చు, అండ్ వాట్ ఎవర్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అందరికీ సో మనకు సీట్ కన్ఫర్మ్ కాదు. మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది వెయిటేజ్ని బట్టి, ఇంటర్వ్యూని బట్టి అయితే ఉంటుంది. సో వెయిటేజ్ ఏ విధంగా తీస్తారు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేశాను. అండ్ ఈ వీడియోలో కూడా మనం లిటిల్ బిట్ డిస్కషన్ చేసుకుందాం దాని గురించి. దెన్
నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సార్ నేను ఇప్పుడు ఎలాగో ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేశారు, అది క్వాలిఫైడ్ అయ్యాను. క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి రెడీ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందరికీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండవు, మీకు అప్లికేబుల్ అయిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మీకు క్లారిటీ ఉందనుకుంటే ఆల్రెడీ మీరు మాస్టర్ కంప్లీట్ చేశారు కాబట్టి. సో ఎందుకంటే మనము పీజీలో జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతాము, డిగ్రీలో అటెండ్ అవుతాము, అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ మీరు ఏదైనా జాబ్స్కి సంబంధించి రాసినప్పుడు కూడా ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటారు, సర్టిఫికేట్స్ ఎలా తీసుకెళ్ళాలి అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ కావాలి. దట్ టు బి మీరు ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసినట్టుగా ప్రూఫ్ కోసం అయితే మీకు హాల్ టికెట్ అడుగుతారు. దెన్ రిజల్ట్ కార్డ్. సో మీకు రిజల్ట్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ రిజల్ట్ కార్డ్ దట్ ఈస్ ర్యాంక్ కార్డ్ అని మనం చెప్పుకుంటాము. సో మీరు ర్యాంక్ కార్డ్ ఉందంటే ఆటోమేటిక్గా ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన హాల్ టికెట్ కూడా ఉంటుంది. బట్ ఇప్పటి వరకు మీరు ర్యాంక్ కార్డు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే యాజ్ ఎర్లీ వెబ్సైట్ నుంచి మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్ కావచ్చు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ అదర్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన డేటాను బట్టి నేను చెప్తున్నాను. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇవే డాక్యుమెంట్స్ అడగాలని లేదు, బట్ మేజర్ కాన్సెప్ట్ సేమ్ కాబట్టి పీజీఆర్ ఈక్వలెంట్ ఉంటుంది కాబట్టి అప్ టు పీజీ వరకు ఆల్ డాక్యుమెంట్స్ అడుగుతారు మనకి. సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసుకోండి. హాల్ టికెట్ ఒకటి, ర్యాంక్ కార్డ్ ఒకటి, మీకు అప్లికేషన్ ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దట్ టు బి అవర్ వెబ్సైట్ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ వెబ్సైట్ నుంచి. ఇవి కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకున్నట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ తర్వాత వచ్చేసి సో మరి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ప్రూఫ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి మెమో ఎందుకు సార్, ఎస్ఎస్సి మెమోకి ఒక పిహెచ్డి అడ్మిషన్కి సంబంధం ఏంటి అంటూ క్వైరీ చేస్తారు సో మెనీ ఆస్పిరెంట్స్. ఎస్ఎస్సి మెమో వచ్చేసి మీ నేమ్కి అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన వెరిఫికేషన్ కోసం ఎస్ఎస్సి మెమో అనేది మీరు ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అడ్మిషన్స్కి వెళ్ళినా కూడా అడుగుతారు. ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ మ్యాండేటరీ. ఇక్కడ చెప్పుకుంటున్నవన్నీ ఒరిజినల్ అండి, జిరాక్స్ కాదు ఫస్ట్ థింగ్. అండ్ ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది, డిగ్రీ మెమో కావాల్సి ఉంటుంది, పీజీ మెమోస్ కావాల్సి ఉంటుంది. సో ఈ మెమోస్ అన్నీ కావాల్సి ఉంటుంది, మీరు రెడీ చేసుకోండి. సో మీ దగ్గర లేకపోతే మీ యొక్క రిలవెంట్ కాలేజ్లో ఉంటే నాకు ఈ విధంగా పిహెచ్డీలో సీట్ వచ్చింది అంటూ మీరు సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, అదర్ కాలేజ్కి సంబంధించిన మనకు సంగతి తెలిసిందే. వాళ్ళని మనం ఈ రోజు వెళ్ళి సర్టిఫికేట్స్ అడిగితే మేము ఈ రోజు ఇవ్వము, మీరు ఒక 10 days తర్వాత రండి, ప్రిన్సిపల్ లేడు అది చెప్తారు. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ మీరు ట్యూషన్ ఫీ పే చేయలేదు, రియంబర్స్మెంట్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి చదివే స్టూడెంట్స్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ క్వాలిఫైడ్, ఇంకా బీఈడి సర్టిఫికేట్స్ కాలేజ్ నుంచి తెచ్చుకోలేదు. కాబట్టి మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ పీజీ మెమో అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇంపార్టెంటే, బట్ కాన్వకేషన్ ఎగ్జామ్షన్స్లో ఇస్తారు, నాట్ మ్యాండేటరీ అనరు. బట్ యూనివర్సిటీ అథారిటీస్ మైండ్ సెట్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ బట్టి కాన్వకేషన్ అడుగుతారు. కాన్వకేషన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఒరిజినల్ డిగ్రీ. సో మీకు ఎవరైతే ఇప్పటివరకు ఈ టాపిక్ పైన ఐడియా లేని ఆస్పిరెంట్స్ ఉంటారో, మనకు డిగ్రీ అయిపోతే కాన్వకేషన్ అనేది ఉంటుంది, పీజీ అయిపోతే కాన్వకేషన్ అనేది ఉంటుంది, బీఎడ్ అయిపోతే కాన్వకేషన్ ఉంటుంది, బీటెక్ అయిపోతే కాన్వకేషన్ ఉంటుంది, ఎంటెక్ అయిపోతే కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళేసి కానీ, యూనివర్సిటీ మెయిన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళేసి కానీ మనం అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మన తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించి యూజీ కానీ, పీజీ కానీ, అదర్ కోర్సెస్ సంబంధించి మీరు కాన్వకేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ గైడెన్స్ తోటి వీడియోస్ అందుబాటులో ఉన్నాయి మన ఛానల్లో. సో మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. లేదా మీరు డైరెక్ట్గా మనం టెలిగ్రామ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే సార్ నాకు అప్లికేషన్ సర్వీస్ కావాలి అని చెప్తే మేము టోటల్ మీ అప్లికేషన్ చేసి మీకు ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అప్లై చేసిన 7 days నుంచి 25 days బేస్డ్ ఆన్ యూనివర్సిటీకి సంబంధించిన సర్వీసెస్ని బట్టి మీకు అది రావడం జరుగుతుంది. సో ఇది కాన్వకేషన్ అయితే కావాల్సి ఉంటుంది, కాన్వకేషన్ అప్లై చేసుకోండి. సో లేదు అన్నా కూడా ఇప్పుడు అప్లై చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ మనము క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసామంటే అవి తీసి పెట్టుకోవాలి, అది మనకి ఎవరు చెప్పరు. సో ఇది మీకు ఫస్ట్ టైం తెలుసుంటే ఎవరైతే ఉంటారో పెద్దగా టెన్షన్ తీసుకోకండి, కాన్వకేషన్ అప్లై చేసి పెట్టుకోండి. మ్యాండేటరీ నాట్ మ్యాండేటరీ అన్న తర్వాత, బట్ ఇప్పుడైతే మీరు అప్లై చేసి పెట్టుకోండి. సో ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. అండ్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ దగ్గర బోనోఫైడ్స్ ఉండవు. అండ్ ఇంకొక క్వైరీ ఏం చేస్తారంటే, సార్ నాకు 10th class వచ్చేసి 2012లో అయిపోయింది లేదా 16లో అయిపోయింది, నేను అప్పుడు తీసుకున్న బోనోఫైడ్ అది ఇప్పుడు ఎలిజిబుల్ అవుద్దా, ఇలాంటి క్వైరీస్ చేస్తారు. బోనోఫైడ్ లైఫ్ టైం అనమాట, మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా లైఫ్ టైం ఎలిజిబుల్ అవుద్ది. బోనోఫైడ్
బోనఫైడ్‌ని మరొక నేమ్‌తో స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అంటారు. సో, ఇక్కడ బోనఫైడ్ అయినా, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అయినా సేమ్. డిఫరెంట్ నేమ్స్ ఉన్నంత మాత్రాన డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ బోనఫైడ్స్ ఏం చూస్తారంటే మినిమమ్ 7 ఇయర్స్ పీరియడ్ అయితే చూస్తారు. లాస్ట్ 7 ఇయర్స్. దట్ టు బి లాస్ట్ 7 ఇయర్స్ అంటే పీజీ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్ అండ్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ అనుకోండి. సో, ఈ బోనఫైడ్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇఫ్ లేకపోతే మీరు మీ యొక్క ఎస్ఎస్సి స్కూల్‌కి వెళ్ళేసి, ఇంటర్మీడియట్ కాలేజ్‌కి వెళ్ళేసి, డిగ్రీ కాలేజ్‌కి వెళ్ళేసి, పీజీ కాలేజ్‌కి వెళ్ళేసి బోనఫైడ్ తీసుకోండి. సార్ నేను ఓపెన్‌లో ఎడ్యుకేషన్ చేశాను. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు అని చెప్పేటోళ్ళు ఉంటారు. వీళ్ళకి బోనఫైడ్స్ ఉండవు. ఇఫ్ ఉంటే అవి తీసుకోండి. మీకు బోనఫైడ్స్ లేవు అనుకుంటే మీ సేవకి వెళ్ళేసి లాస్ట్ 7 ఇయర్స్ మీరు మీ యొక్క విలేజ్‌లోనే ఉన్నట్టు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది మీ సేవ నుంచి. బోనఫైడ్స్ లేకపోతే. లేదు సో మీరు లోకల్ క్యాండిడేటే అదర్ స్టేట్‌లో మీ యొక్క పీజీ చేశారు. అదర్ స్టేట్‌లో మీ యొక్క డిగ్రీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ ఆస్పిరెంట్స్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతారు. సో అలా చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్‌కి అప్లై చేయాలి. బోనఫైడ్ లేకపోతే. డిగ్రీ బోనఫైడ్ లేదు అనుకుంటే అదర్ యూనివర్సిటీ వాళ్ళు బోనఫైడ్ ఇవ్వరనుకోండి. సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేయాలంటే తెలంగాణ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ అప్లికేబుల్. సో ఇది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. కొంచెం వీడియో లెంతీ అయినా సరే నేను ఇక్కడ సోది మాట్లాడట్లేను. కొంతమంది కామెంట్ చేశారు. సో నెగెటివ్ కామెంట్స్ నేను ఎప్పుడు పట్టించుకోను. ఇవ్వాల్సిన కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది బోనఫైడ్ సర్టిఫికేట్ సంబంధించి. బోనఫైడ్స్ అయితే మీరు ఆల్ బోనఫైడ్స్ ఉంచుకోండి. ఈ 9th క్లాస్, 10th క్లాస్ అనేది మ్యాండేటరీ అని కాదు. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, టోటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి బోనఫైడ్ మన దగ్గర ఉండాలి. ఎప్పుడైనా అవసరం వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసామనుకోండి, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ బోనఫైడ్స్ అడుగుతారు. ఏదైనా కాలేజ్ అడ్మిషన్ కోసం అనుకోండి, లాస్ట్ 7 ఇయర్స్ బోనఫైడ్స్ ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ బోనఫైడ్స్ ఉండాలి. అండ్ మీరు అడ్మిషన్స్ దేంట్లోనైనా కోర్సులో జాయిన్ అవ్వాలంటే రీసెంట్ 7 ఇయర్స్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి బోనఫైడ్ మీ దగ్గర ఉండాలి. ఇఫ్ లేకపోతే ఆ రిలవెంట్ స్కూల్లోకి వెళ్ళేసి కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటే అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇఫ్ మీరు ఒకవేళ నెట్ కానీ, సెట్ కానీ, స్లెట్ కానీ, జూనియర్ ఫెలోషిప్స్, జేఆర్ఎఫ్ కానీ అదర్ ఈక్వాలెంట్ దీంట్లో ఏది క్వాలిఫైడ్ అయినా కూడా అండ్ మనకు నోటిఫికేషన్లో గేట్ అని మెన్షన్ చేస్తారు, సిఎస్ఐఆర్ అని మెన్షన్ చేస్తారు, ఐసిఎస్ఏఆర్ అని మెన్షన్ చేస్తారు. డిఫరెంట్ సెంట్రల్ లెవెల్లో ఈ యొక్క రీసెర్చ్ సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదని. సో మీరు ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం. ఎందుకంటే మనకు వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ మీరు సబ్మిట్ చేస్తే వెయిటేజ్ మార్క్స్ వస్తాయి. అదర్వైజ్ ఆ మార్క్స్ అనేది మీరు లాస్ అవుతారు. సో ఇది అందరికీ మ్యాండేటరీ కాదు, మీరు క్వాలిఫైడ్ అయినట్లయితేనే. దాని తర్వాత లోకల్ క్యాండిడేట్ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇప్పుడు మీరు కనుక స్టడీ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ చేసినట్టయితే అక్కడ ఉన్నట్టుగా సో స్టడీ చేశారు కాబట్టి మీరు లోకల్ క్యాండిడేట్ కింద చూపించుకోవాలి. కాబట్టి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైతే అదర్ స్టేట్లో స్టడీ చేసిన స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా ఆ పీరియడ్కి మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైతే వాళ్ళ యొక్క స్టడీ అనేది ఓపెన్లో చేశారో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ థింగ్స్ గుర్తుంచుకోండి. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. దోస్ హూ ఆర్ రిలేటెడ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. మీ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసి తీసుకోండి. సో అది మనకు అప్లికేబుల్ అవుద్ది. సార్ ఇఫ్ మనం సెంట్రల్ జాబ్స్కి అప్లై చేస్తాం, సెంట్రల్ పిహెచ్డీకి అప్లై చేస్తాం, అక్కడ కూడా ఇవే కేటగిరీ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయంటే సెంట్రల్కి అప్లై చేస్తే ఇవి యూజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఎస్సీ, ఎస్టీ అండ్ అదేవిధంగా బీసీ ఇవి యూజ్ అవుతాయా సార్ అంటే యూజ్ అవ్వవు. వాళ్ళ వెబ్సైట్లో యూజీసీ నామ్స్ ప్రకారం మనకు ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మన టాపిక్ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ అయితే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇఫ్ అప్లికేబుల్ ఇవి అందరికీ ఉండవు. మళ్ళీ కామెంట్ చేస్తారు సార్ నా దగ్గర పిహెచ్సీ లేదు సార్ అంటారు. పిహెచ్సీ అందరికి కాదు, పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అతనికి కావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అందరికి కాదు. ఇఫ్ మీరు ఓసీ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటే తీసుకుంటారు. బీసీ సర్టిఫికేట్ అందరికి కాదు, మీరు బీసీ సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అలా మీ రిలవెంట్ సర్టిఫికేట్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు సో మనం కలెక్ట్ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మీకు అవసరం లేనిది ఏంటి అంటే కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉండదు, కొంతమందికి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అవసరం ఉండదు, కొంతమందికి నెట్ సెట్ ఉండదు. ఇవి నాట్ మ్యాండేటరీ. బట్ మనకు పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, కాన్వకేషన్ సర్టిఫికేట్స్, బోనఫైడ్స్ ఇవి ఖచ్చితంగా అందరికి కావాల్సి ఉంటుంది. సో వీటిని కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో మనకు పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి వన్ ఆఫ్ ది క్వశ్చన్ నేను దీంట్లో అది కవర్ చేయలేదు.
ఇక్కడ మాట్లాడుకుందాం మనము. పీహెచ్‌డీ అడ్మిషన్ అనేది ఫుల్ టైమా, పార్ట్ టైమా అంటున్నారు. సో, ఇక్కడ పార్ట్ టైమ్ అంటే ఏంటి అంటే మీరు వర్క్ చేస్తూ ఇఫ్ యూ ఆర్ ఎ ఎంప్లాయీ అనుకోండి, మీరు వర్క్ చేస్తూ పీహెచ్‌డీ చేయాలనుకుంటే దాన్ని పార్ట్ టైమ్ అంటారు. సో, ఒకవేళ ఫుల్ టైమ్ అంటేనేమో మీరు టోటల్‌గా దానికే డెడికేట్ అవుతారు. దాని మీదనే మీ యొక్క టైంని కేటాయిస్తారు. సో, మాక్సిమం ఆఫ్ ది నా సజెషన్ ఫుల్ టైమ్ తీసుకోవాలి. ఫుల్ టైమ్ తీసుకుంటే వీక్లీ గానీ అండ్ అదేవిధంగా వీక్లీ ట్వైస్ గానీ లేదా వీక్లీ వన్స్ గానీ మీకు క్లాసెస్ ఉంటాయి. వాటికి అటెండ్ అవ్వాలి. అండ్ మీ యొక్క సూపర్వైజర్ పిలిచినప్పుడల్లా వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, కొన్నిసార్లు సెమినార్స్ అటెండ్ అవ్వమంటారు. కొన్నిసార్లు వైవా అటెండ్ వాటెవర్ ఉంటాయి, వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నా సజెషన్ అయితే ఫుల్ టైమ్ తీసుకోవడం చాలా మంచిది. సో, ఇక్కడ ఒకవేళ మీరు పార్ట్ టైమ్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మనకు సుపీరియర్స్ చెప్పిన డేట్ రోజు మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి, సో, మనకి ఇష్టం వచ్చిన రోజు పోతామంటే మనం ఒక ఎంప్లాయ్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము. వాళ్ళు నాకు మండే లీవ్ కావాలి, ట్యూస్డే లీవ్ కావాలి, ఇమీడియట్లీ నాకు లీవ్ కావాలి అంటే అప్పుడు మీ యొక్క ఎంప్లాయర్ ఒప్పుకోరు కాబట్టి ముందే వారి నుంచి మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో, మన యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, సూపర్వైజర్స్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళాలి కాబట్టి దీనికి సంబంధించి సమ్ లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఫస్ట్ టైం మీ యొక్క ఎంప్లాయర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఇది ఎవరి కోసం అంటే మీరు కనుక పార్ట్ టైం పీహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటా అంటే ఇది మ్యాండేటరీ. దెన్ సో, నెక్స్ట్ అదర్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. దోస్ హు ఆర్ రీసెర్చ్ సపోర్ట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో అంటే కొంతమందికి ఆల్రెడీ రీసెర్చ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది ఆర్టికల్స్ పబ్లిష్ చేసి ఉంటారు, కొంతమంది పేపర్స్ పబ్లిష్ చేసి ఉంటారు, కొంతమంది బుక్సే రాసి ఉంటారు. దే హావ్ హైలీ ఎక్స్పీరియన్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ రాసి ఉంటారు. ఇఫ్ అలాంటివి ఉన్నట్టయితే మీరు తీసుకెళ్ళాలి. ఇది మీకు ఇంటర్వ్యూలో బెనిఫిట్ అవుతుంది. ఇంటర్వ్యూలో మీకు వెయిటేజ్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మనం రీసెర్చ్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్స్ కనుక మీరు పబ్లిష్ చేసి ఉంటే దానికి సంబంధించిన మీరు పబ్లిష్ చేసినట్టుగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టోటల్ పబ్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ ప్రజెంటేషన్ చేసే సర్టిఫికేట్స్ అనేవి పేపర్ ప్రజెంటేషన్ డిఫరెంట్ సెమినార్స్లో కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసినవి కావచ్చు, రికగ్నైజ్డ్ సో ఏవైతే ఉంటాయో అలా రీసెర్చ్ పేపర్స్ కానీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. అండ్ సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ బేస్డ్ కాదు, యాక్చువల్లీ ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం ఏ యూనివర్సిటీ అనేది అదే ఫాలో అవుతుంది. సో, ఇక్కడ 3 సెట్స్ ఆఫ్ రీసెర్చ్ సినాప్సిస్ అయితే అడిగారు. అండ్ ఇక్కడ మనకు సినాప్సిస్కి మార్క్స్ లేవు, బట్ మీకు ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. మీరు ఇంటర్వ్యూకి ఏ టైప్ ఆఫ్ సినాప్సిస్ అయితే తీసుకెళ్తారో దానికి సంబంధించి మీరు ఎక్కువ శాతం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటంటే జస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయని టెస్ట్ చేస్తారు కాబట్టి, సో మీకు వీటి గురించి ఫుల్గా తెలుసుంటే మాట్లాడగలుగుతారు కాబట్టి. సో, మీకు క్లారిటీ లేదనుకోండి, సో యూట్యూబ్లో రిలవెంట్ వీడియోస్ ఉన్నాయి, ఇంగ్లీష్ కంటెంట్, హిందీ కంటెంట్ ఒకసారి చూడండి, ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, ఇలా మనకు కొన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు గ్యాదర్ చేసుకోండి. ఇఫ్ మీరు పబ్లిష్ చేసి ఉంటే, పబ్లిష్ చేయని వారికి నాట్ మ్యాండేటరీ, మళ్ళీ ఇప్పుడు మీరు తలకాయ కొట్టుకోకండి, అది వేరే విషయం. మనకు ఉంటేనే ఆలోచించాలి దాని గురించి, మనకు లేదనుకో ఆలోచించొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను ఈడబ్ల్యూఎస్ నాకు లేదు సార్ అంటే, నీకు లేదు అంటే నువ్వు ఈడబ్ల్యూఎస్ సంబంధించింది కాదు కదా, దాన్ని స్కిప్ చేస్తాం. సో, రిమైనింగ్ మనకు కావాల్సి ఉంటుంది. సో, అందుకే నేను ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ని కూడా సపరేట్ చేశాను. పైన ఉన్నాయేమో ఖచ్చితంగా మనము అప్లికేబుల్ అయితే తెచ్చుకోవాలి. ఇవి అప్లికేబుల్ కావు, ఇఫ్ మీకు ఉన్నట్టయితే ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఇవి మనకు ఇంటర్వ్యూలో బెనిఫిట్ అవుతాయి. దెన్ ఇక్కడ మనం చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో పైన ఉన్నాయన్నీ, సో మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే సో అసిస్టెడ్ కాపీస్ అయితే తీసుకొని రమ్మన్నారు. సెల్ఫ్ అసిస్టెడ్ తోటి అంటే మీకు సంబంధించిన జిరాక్స్ సెట్ ఒకటి ఇస్తారు కాబట్టి దానిపైన మీ యొక్క సైన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన నేమ్ ఏ విధంగా అయితే రాస్తారో మీ ఓన్ సెల్ఫ్ అథెంటికేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్తో పాటు 1 సెట్ అయితే అడిగారు. సో మేబీ మనకు 2 సెట్స్ జిరాక్స్ అయితే అడగొచ్చు, మీరు 2 సెట్స్ కూడా జిరాక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ టాపిక్లో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే టీసీ లేదు కదా సార్ అంటారు సో మెనీ ఆస్పిరెంట్స్. టీసీ అనేది సో మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు, దట్ ఈస్ పిహెచ్డి అడ్మిషన్లో, సో పిహెచ్డి అడ్మిషన్లో తీసుకునేటప్పుడు టీసీ కావాల్సి ఉంటుంది. అండ్ దానికి కూడా మనకు కొంత టైం ఇస్తారు. మీరు వాట్ ఎవర్ మీ యొక్క కాలేజ్ అథారిటీస్ని కన్విన్స్ చేసుకొని టీసీ తీసుకురావడానికి టైం పడుతుంది కాబట్టి టీసీ గురించి పెద్దగా బాధపడకండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రొసీజర్ కావాలి. సో టీసీ అనేది మ్యాండేటరీనే, బట్ కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవైతే టోటల్గా మనం చెప్పుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి అండ్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకోండి. నా సజెషన్ ఒకటి ఏంటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒరిజినల్స్ వాళ్ళే తీసుకుంటారని కూడా కామెంట్ చేస్తారు. సో ఇది చాలా
చైల్డిష్ కామెంట్ లాంటిది అది. తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారులే కానీ, సో తెలియని వారి కోసం చెప్తున్నాను. ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా మనకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన డాక్యుమెంట్ మనకి ఇచ్చేస్తారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఏ కూడా తీసుకోరు. జస్ట్ తీసుకునేదైనా తీసుకుంటారంటే టీసీ మాత్రమే తీసుకుంటారు ఒరిజినల్, అడ్మిషన్స్ కోసం. అది అడ్మిషన్ కాదుగా, ఇది జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వెరిఫికేషన్కి వెళ్తున్నారు. అండ్ అడ్మిషన్ అప్పుడు కూడా మళ్ళీ మీకు ఎవరైతే సూపర్వైజర్ని అలాట్ చేయడం జరిగిందో తను కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అది కంప్లీట్ వేరే డిఫరెన్స్. అది దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఒరిజినల్ సెట్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే వెయిటేజ్ ఎలా అలాట్ చేస్తారు సార్? ఇప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించిన మార్క్స్ అనేది టోటల్గా 30 అన్నారు కదా, అది ఎలా అలాట్ చేస్తారని ఈ టాపిక్ పైన నేను 2 మంత్స్ బ్యాకే డీటెయిల్ వీడియో చేశాను. అండ్ ఆ వీడియో కూడా సో మెనీ ఆస్పిరెంట్స్కి రీచ్ అయింది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్కి అండర్స్టాండ్ కూడా అవ్వడం జరిగింది. పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి దాని కింద. సో ఎవరైతే ఇప్పటివరకు చూడని ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఇఫ్ మీరు ఈ యొక్క యూజీసీ ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వెయిటేజ్ ఏ విధంగా అలాట్ చేస్తారు ఫైనల్ సెలక్షన్ కంటే? ఫైనల్ సెలక్షన్లో మనకు 30 మార్క్స్ అయితే ఉన్నాయి వెయిటేజ్లో వచ్చేసి. ఈ వెయిటేజ్కి సంబంధించి కూడా చాలా క్లియర్ కట్గా నోటిఫికేషన్ ఇచ్చారండి. సో మనకు బయట డిఫరెంట్ టాక్స్ ఉంటాయి సార్, అవి అమ్ముడుపోతాయి అవి ఇవి అని. బట్ ఇంత క్లియర్ కట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు వాట్ ఎవర్, సో నేను ఆ టాపిక్ గురించి మాట్లాడట్లేను. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది. సో మనకు పార్ట్ ఏలో వచ్చేసి 15 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. దాన్ని ఏ విధంగా అలాట్ చేస్తారంటే యూజీసీ నెట్ విత్ జేఆర్ఎఫ్ ఆర్ సిఎస్ఆర్ విత్ జేఆర్ఎఫ్ లేదా ఐసిఎస్ఆర్ జేఆర్ఎఫ్ అండ్ అదర్ ఈక్వాలెంట్. మీరు జేఆర్ఎఫ్ ఈక్వాలెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే స్టేట్ లెవెల్లో ఆర్ సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేసిన డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు 15 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 15 మార్క్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం సర్టిఫికేట్స్లో మెన్షన్ చేసుకున్నాము. అలా రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు క్యారీ చేస్తే దానికి 15 మార్క్స్ ఇస్తారు. సో 15 మార్క్స్ అనేది ఇస్తారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్ బెటర్ స్కోర్ ఉందనుకోండి, ఇంకా బెటర్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు జేఆర్ఎఫ్ లేదు కానీ మీకు యూజీసీ నెట్ ఉంది, సిఎస్ఆర్ నెట్ ఉంది, సిఎస్ఐఆర్ ఉంది, సెట్ ఉంది, గేట్ ఉంది, పిహెచ్డి ఓన్లీ ఉంది అంటే 10 మార్క్స్. సో ఇక్కడ ఓన్లీ సిఎస్ఐఆర్ నెట్ ఆర్ ఓన్లీ యూజీసీ నెట్ ఆర్ ఓన్లీ తెలంగాణ సెట్ ఆర్ ఓన్లీ గేట్ క్వాలిఫైడ్ ఆర్ ఓన్లీ పిహెచ్డి క్వాలిఫైడ్ అయినట్లయితే మీకు 10 మార్క్స్ ఇస్తారు. అంటే సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్కి అండ్ నెట్కు మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఇఫ్ మీకు జేఆర్ఎఫ్ వచ్చి ఉంటే 10 మార్క్స్ అనేది 15 మార్క్స్ ఇస్తారు. జేఆర్ఎఫ్ లేదు కాబట్టి మీకున్న నెట్కు గాను 10 మార్క్స్ అనేది అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఇవి రెండు కలుపుకొని 25, 30 ఇక్కడే అవుతుంది అనే కాన్సెప్ట్ చెప్తారు సో మెనీ ఆస్పిరెంట్స్. అది కాదు, ఇక్కడ మీరు నెట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్లో కనుక జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే 15 మార్క్స్ వస్తాయి. అది ఎన్ఎఫ్, అంతే, ఇంకంతటితో అయిపోయింది, ఇంకేం లేదు. ఇఫ్ మీకు జేఆర్ఎఫ్ లేదు, జస్ట్ నేను నెట్ మాత్రమే క్వాలిఫై అయ్యాను, సిఎస్ఐఆర్ నెట్ మాత్రమే క్వాలిఫై అయ్యాను, తెలంగాణ సెట్ మాత్రమే క్వాలిఫై అయ్యాను, గేట్ క్వాలిఫై అయ్యాను, పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయ్యాను అంటే మీకు 10 మార్క్స్ అనేది ఇస్తారు. మీకు ఆల్రెడీ ఒక 50 మార్క్స్ వచ్చాయనుకోండి, ఈ 10 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో 50 మార్క్స్ వచ్చాయి, ఈ 10 దానికి యాడ్ అవుతాయి. లేదు మీకు ఎంపీలు ఉంది అనుకోండి, సో ఎంపీలు ఉన్నట్టయితే మీకు వచ్చేసి 5 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఎంపీలకు సంబంధించిన సర్టిఫికేట్ గాను 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎనీవే ఇవి మొత్తం ఎన్ని మార్క్స్ అయినా కూడా ఈ సెక్షన్లో పార్ట్ ఏ సెక్షన్లో మనకి ఇచ్చేది మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే 15. మీకు యూజీసీ నెట్ ఉంది, జేఆర్ఎఫ్ ఉంది అండ్ ఎంపీలు ఉంది అన్నా కూడా వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 15 మార్క్సే ఇస్తారు. సో అన్నిటిని కన్సిడర్ చేయరు, ఒకదాన్ని కన్సిడర్ చేస్తారు, టాప్ స్కోర్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. దెన్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఓన్లీ ది హైయెస్ట్ అప్లికేబుల్ క్వాలిఫికేషన్ విల్ బి కన్సిడర్డ్ అని. మనకు సంబంధించిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తారు అక్కడ. దెన్ పార్ట్ బి వచ్చేసి పీజీ పర్సంటేజ్. సో ఇక్కడ పీజీ పర్సంటేజ్ వల్ల కూడా మీకు స్కోర్ పెరుగుతుంది, గ్రేడ్స్ పెరుగుతాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్ అనుకోవచ్చు. దోస్ హూ ఆర్ హెవీ పర్సంటేజ్ ఇన్ పీజీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ మనకు మీకు కనుక పీజీలో 80% ఈక్వల్ ఆర్ ఎబో మార్క్స్ ఉన్నట్టయితే, సార్ నాకు సీజీపీఏ సార్ నేను 80% ఎలా కన్సిడర్ చేయాలి అనుకుంటే, సో మీ యొక్క సీజీపీఏని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే చేయాల్సింది ఏం లేదు. మీకు వచ్చిన సీజీపీఏ ఏదైతే ఉంటుందో -0.5 చేసామనుకోండి, సో దానికి సంబంధించి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 వచ్చింది, 8 సీజీపీఏ ఉందనుకోండి, -0.5 చేస్తే 7.5 అయింది, అంటే మీకు 75% అనమాట మీ యొక్క పీజీలో. బట్ దీనికి సంబంధించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ మీరు ఇప్పుడు సీజీపీఏ 8 వచ్చిందనుకో 80% అనుకుంటే, సో సీజీపీఏ 80% ఉంది ఆర్ ఎబో ఉంది అనుకుంటే మీకు 10 పాయింట్స్ రావడం జరుగుతుంది. 10 మార్క్స్ అయితే కేటాయిస్తారు. మీకు కనుక పీజీలో 80 ఆర్ ఎబో పర్సెంటేజ్ ఉంటే 10 మార్క్స్ ఇస్తారు. అండ్ 70 to 79 ఉంటే 8 పాయింట్స్ ఇస్తారు. 60 to 69 ఉంటే 6 పాయింట్స్ ఇస్తారు. 50 to 59 ఉంటే 4 పాయింట్స్ ఇస్తారు. సార్ నా యొక్క పీజీలో 45% ఉంది అని కొంతమంది అంటారు. సో 45% ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్. పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఎనీ కేటగిరీ స్టూడెంట్ దే
ది క్వాలిఫైడ్ మస్ట్ విత్ ది 50% ఆర్ ఎబోవ్ మార్క్స్. కాబట్టి మనకు అప్ టు 50% మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మీకు 50% నుంచి 59% మధ్యలో కనుక మీ పీజీ పర్సెంటేజ్ ఉంటే 4 మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంటర్వ్యూ సెక్షన్లో. ఆల్రెడీ మీకు 54 మార్క్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చాయనుకోండి, మీకు ఇప్పుడు 59% ఉందనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది అంటే మీది 58 మార్క్స్ అవుతాయి. మీకు నెట్ జేఆర్ఎఫ్ ఇలాంటివి ఏవి లేవనుకుంటే 58 మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా మెరిట్ బేస్డ్ ఎవరుంటే వారికి ఇవ్వడం జరుగుతుంది. దెన్ దీంట్లో కూడా మళ్ళీ టాప్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 10 మార్క్స్ మాత్రమే మ్యాక్సిమం, 10కి మించి ఎవరికి కూడా ఇవ్వరు. అండ్ పార్ట్ సి వచ్చేసి ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఒక కామెంట్ చూశాను నేను, సార్ ఇంటర్వ్యూకి సంబంధించి ఏమైనా పర్టికులర్ సిలబస్ ఉంటుందా, అండ్ అదేవిధంగా దానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇలాంటి ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీకు సంబంధించి రీసెర్చ్ ఫీల్డ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఏంటి, ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తారు. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దానికి సంబంధించిన మీ యొక్క ఎంతూజిజం ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తారు, మీ యొక్క రీసెర్చ్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుతారు. సో మీరు యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి రీసెర్చ్ సంబంధించి. కుదిరితే నేను కూడా సో మనకు సంబంధించి టచ్లో ఉన్న ప్రొఫెసర్స్ నుంచి ఇఫ్ ఒకవేళ ఇంటర్వ్యూ సెక్షన్ వాళ్ళు ప్యానల్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని నేను క్వశ్చన్స్ గ్యాదర్ చేస్తాను. అది మీకైతే పోస్ట్ చేస్తాను, గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ వాట్ ఎవర్ మనకు సంబంధించి. సో మనకున్న డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మీకు కావాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూ సెక్షన్ వచ్చేసి ఫైనల్ రౌండ్, ఇక్కడ 5 మార్క్స్ వస్తుంది. దీంట్లో రీసెర్చ్కి వచ్చేసి రీసెర్చ్ పైన క్లారిటీ ఉండాలి, రీసెర్చ్ సంబంధించిన టోటల్ క్లారిటీ మీకు ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టు. అండ్ అకాడమిక్ కమ్యూనికేషన్ ఉండాలి. అకాడమిక్ కమ్యూనికేషన్ అంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, డిగ్రీ అండ్ పీజీకి సంబంధించి కంప్లీట్ చేశారండి. పీజీలో మీకు ఒక రీసెర్చ్ ప్రపోజల్ ఉంది. పీజీలో మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి పీజీలోనే ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేసావు అని క్వైరీ చేసినా కూడా ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటుంది. పీజీలో ఉన్న సబ్జెక్ట్స్ గురించి అడిగినా కూడా ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటారు. పీజీలో మీ యొక్క ఎలెక్టివ్ పేపర్ ఏంటి అన్నా కూడా ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటారు. పీజీ కావచ్చు, యూజీ కావచ్చు. సో మీ మెమో ఇచ్చేసి మెమోలో ఉన్న ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి చెప్పమన్నా కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీజీలో పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని మీ మొబైల్ పట్టుకొని కూడా క్వైరీ అడగవచ్చు. సో మీరు చెప్పలేదు అనుకోండి, నీకు సంబంధించిన సర్టిఫికేట్స్ మీద నీకు స్కిల్స్ లేవు, ఇన్ ఫ్యూచర్లో మీరు రీసెర్చ్ ఏం చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇది లిటిల్ బిట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా అలానే అడగాలని లేదు. ఇంటర్వ్యూవర్ ఏంటంటే వాళ్ళ ఇష్టం, ఏ యాంగిల్లో అయినా అడగొచ్చు క్వశ్చన్ అనేది. దట్ టు బి 360 డిగ్రీస్ అనేది ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి. సో మొత్తం 360 డిగ్రీలో వాళ్ళకి నచ్చినట్టుగా అడగొచ్చు. ప్యానల్ అనేది మన ముందు కూర్చుంటుంది కాబట్టి వాళ్ళకు డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ థాట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నిటిని మనం టెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి బెటర్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు కావాలి ఇన్ రీసెర్చ్ ఫీల్డ్. అండ్ న్యూ వే ఆఫ్ థాట్స్ ఉండాలి, మీరు కొత్తదానాన్ని ఎంచుకునేటట్టు ఉండాలి. సో ఇది ఇక్కడ కూడా మీకు సంబంధించిన రీసెర్చ్ ఫీజిబిలిటీ కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, అండ్ మీరు తీసుకెళ్లిన సినాప్సిస్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ అదేవిధంగా మీకున్న నాలెడ్జ్ బట్టి కూడా టెస్ట్ అడగవచ్చు. సో ఎనీవే మీకు ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేది ఒక ఆర్డర్లో ఎక్స్పెక్ట్ చేయలేం, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి సపరేట్గా మాట్లాడుకుందామండి ఈ టాపిక్ గురించి అయితే. సో ఇక్కడ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేను ఈ టాపిక్ గురించి. టోటల్గా అయితే మనకు సో ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి వెయిటేజ్ మీకు జేఆర్ఎఫ్ ఆర్ నెట్ ఆర్ ఎంపిల్ ఇలా రిలవెంట్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి 15 మార్క్స్ వస్తుంది కాబట్టి. దెన్ సెకండ్ వన్ వచ్చేసి పార్ట్ బి పీజీ పర్సంటేజ్లో మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి. దెన్ థర్డ్ వచ్చేసి సి వచ్చేసి ఇంటర్వ్యూలో 5 మార్క్స్ వస్తాయి. టోటల్గా మనకు 30 మార్క్స్ అనేది ఈ యొక్క సెక్షన్లో వస్తాయి. కానీ సార్ ఖచ్చితంగా 15 మార్క్స్ వేస్తారా అంటే నెట్ జేఆర్ఎఫ్ ఉంటే 15 వస్తాయి, జేఆర్ఎఫ్ లేకపోతే 15 రాదు. అది గుర్తుంచుకోవాలంటే 10కు రెడ్యూస్ అవుతారు, నెట్ మాత్రమే ఉంటాయి. ఎంపీలు మాత్రమే ఉంటే 5కి రెడ్యూస్ అవుతారు. అసలు ఏం లేవు అనుకుంటే ఇక్కడ 15 మార్క్స్ మీకు లేనట్టే. నెట్ సెట్ ఆ రిలవెంట్ టాపిక్ లేని ఆ సెక్షన్ పార్ట్ ఏలో మీకు ఏ ఎలిజిబిలిటీ లేదు అంటే మీకు 15 మార్క్స్ లేవు అని అర్థం. దెన్ పార్ట్ బీకి వచ్చామనుకోండి, పార్ట్ బీలో మీకు 50 to 59% ఉంది అంటే 4 మార్క్స్, 6 మార్క్స్ అనేది ఇక్కడ మన నుంచి వెళ్ళిపోయినట్టే. సో టోటల్గా అదొక 15, ఇదొక సో 6 మార్క్స్ ఎంత. సో మనకు 21 మార్క్స్ దీంట్లోకి వెళ్ళి లెఫ్ట్ ఓవర్ అయినట్టే. సో ఇలా మార్క్స్ అన్నీ మనకు రెడ్యూస్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ మీకు సంబంధించి. ఇంటర్వ్యూలో 5 మార్క్స్ అనేది మ్యాక్సిమం ఎవరికైనా 3 to 4 ఆర్ 5 అయితే ఎలాగైనా వేస్తారు, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటాయి. సో ఇది మనకు టోటల్గా ఈ యొక్క వెయిటేజ్ సెక్షన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ సంబంధించి. దెన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి రిజర్వేషన్కి సంబంధించి అడిగారు. రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు సార్? మనకు నోటిఫికేషన్లో వచ్చేసి ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. లైక్ కామర్స్లో 39 కావచ్చు, అండ్ అదర్ సబ్జెక్ట్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. మరి వాటిని ఏ విధంగా అలాట్ చేస్తారనేది యాజ్ పర్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ రూల్ ప్రకారం కావచ్చు, తెలంగాణ గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుంది. అండ్ వీళ్ళు ఇలానే ఇస్తారని లేదు, ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్.
85% ఆఫ్ సీట్స్ ఏవైతే ఉంటాయో కోర్సెస్ అనేవి రిజర్వ్ ఫర్ లోకల్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణకు సంబంధించిన స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టోటల్ మీ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్న సీట్స్లోకి వెళ్ళి 85% తెలంగాణ స్టూడెంట్స్కి కేటగిరీ బేస్డ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ దోజ్ హు ఆర్ నాన్ లోకల్ ఆర్ బోత్, మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి 15% అలాట్ చేస్తారు. సో ఇక్కడ కేటగిరీ అనేది ఉండదు. ఈ 15%లో ఓపెన్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దెన్ ఈ రిజర్వేషన్ కోటా అనేది ఎలా ఉంటుందంటే కేటగిరీ లైక్ నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ సార్, నేను ఎస్సీ, నాకు ఎస్సీ కేటగిరీ కింద సీట్ ఇస్తారంటే ఎస్సీ కేటగిరీ ఇది ఇస్తారు. ఆ 15% ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు అలాట్ చేస్తారు. సో కమ్యూనిటీ కేటగిరీ నామ్స్ అనేది బోత్ మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఇద్దరికి అప్లై చేస్తారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్ సంబంధించి సో ఈ కేటగిరీ ఏదైతే ఉందో కేటగిరీ 2కి సంబంధించి రిజర్వేషన్ సీట్స్ అనేవి సో ఇది తెలంగాణకు అప్లికేబుల్. 80% సీట్స్లో ఇది అప్లికేబుల్. సో 80% సీట్లో ఇది అప్లికేబుల్ అంటే మీరు కనుక షెడ్యూల్ క్యాస్ట్ అయితే 15%. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వేరే నామ్స్ ఉంటుంది. బట్ తెలంగాణలో అడ్మిషన్కి సంబంధించిన రిజర్వేషన్ అయితే ఇదే ఉంది ప్రజెంట్. సో ఇఫ్ ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన బ్రౌచర్లో సమ్ డిఫరెన్స్ ఉండొచ్చు. మీరు క్లారిటీ తెచ్చుకోవడం కోసం నేను ఇది చెప్తున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ తీసుకోండి, సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ కామర్స్లో వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయండి. 39 వేకెన్సీస్ ఉన్నాయి. 39 వేకెన్సీస్లో 15% వచ్చేసి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి, 10% వచ్చేసి ఎవరికి అంటే ఈ 39లో కాదు, 39ని ఫస్ట్ మనం 80% డివైడ్ చేయాలి. 80%లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత 80లో నుంచి సో 15% వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ వారికి అండ్ 10% వచ్చేసి దెన్ ఇక్కడ ట్రైబుల్స్కి అండ్ అదేవిధంగా బీసీఏకి 7%, బీసీబీకి 10% ఇలా అప్లై చేయడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి 39 వచ్చేసి సో 2 పార్ట్స్ డివైడ్ చేశారు కాబట్టి లోకల్ స్టూడెంట్స్కి 85% ఉంది. నాన్ లోకల్ స్టూడెంట్స్ విత్ తెలంగాణ ఓపెన్ టాప్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దీంట్లో ఇద్దరు వస్తారు. దీంట్లోనేమో ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ వస్తారు. ఈ 85% సీట్లను డివైడ్ చేసిన తర్వాత ఈచ్ స్టేట్ని మనకు 15%, 10% అని కేటగిరీకి అయితే అప్లై చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి రఫ్ వర్క్ చేసుకోండి, లేదా నేను ఒక దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను మ్యాక్సిమం. సో 85% సీట్స్లో ఈ యొక్క కేటగిరీ అనేది అప్లై చేస్తారు తెలంగాణ స్టూడెంట్స్కి. సో ఇక్కడ బీసీఏ అయితే 7%, బీసీబీ అయితే 10%, బీసీసీ అయితే సో 1% అండ్ 7% ఫర్ బీసీడీ అండ్ 4% ఫర్ బీసీఈ ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బేస్డ్ ఆన్ తెలంగాణ అండ్ ఆర్డర్స్ అదైతే 10% ఉంది. ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు, మేబీ దానికి సంబంధించిన అప్డేట్ ప్రకారం. రిజర్వేషన్స్ అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అండ్ కరెంట్ తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ని బట్టి అయితే మేము తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ ఆర్డర్నే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అయ్యారు. సో కాబట్టి దీన్ని ఇక్కడ మేము మెన్షన్ చేసాము. సో ఆల్రెడీ ఒక యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి. దెన్ నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగిన క్వశ్చన్ కావచ్చు, క్వైరీ కావచ్చు. సార్ ఇఫ్ నేను ఒకవేళ ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్లో సెలెక్ట్ అవుతే నాకు యూజీసీ నెట్ లేదు, సెట్ లేదు అండ్ అదర్ ఈక్వాలిటీ ఏం కూడా లేవు, నాకు రియంబర్స్మెంట్ వస్తుందా అని ఫస్ట్ క్వైరీ చేశారు. ఇవేవి లేవు, నాకు ఈ యొక్క రియంబర్స్మెంట్ వస్తుందా, స్టైపాంట్ వస్తుందా, ఫెలోషిప్ వస్తుందా అని చెప్పారు. సో వస్తుందండి, మనకు డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉంటాయి. మీకు నెట్, సెట్, జేఆర్ఎఫ్ ఇలాంటివి లేకపోయినా కూడా వస్తుంది, బట్ నాట్ గ్యారంటీ. అది బేస్డ్ ఆన్ మెరిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ అవైలబుల్లో ఉంది, ఒక స్కీమ్ అవైలబుల్ ఉందంటే జస్ట్ లైక్ రాజీవ్ యువ వికాస్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. దానికి ఒక 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసిన అందరికీ రాదు. ది బేస్డ్ ఆన్ మెరిట్. కొంతమందికి మాత్రమే రావడం జరుగుతుంది. వాళ్ళు ఎలా చూస్తారు అంటే అప్లై చేసుకున్న వాళ్ళ కేటగిరీ చూస్తారు, అప్లై చేసిన వారి పిహెచ్డి పర్సంటేజ్ చూస్తారు, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మీ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ చూస్తారు. అండ్ సేమ్ టైం మనకు సంబంధించి సెలెక్ట్ చేసుకున్న టైటిల్ ఏదైతే ఉంటుందో టైటిల్ కూడా చూడడం జరుగుతుంది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దాంట్లో లక్కీలీ మీ నేమ్ వస్తే మీకు ఈ యొక్క స్టైపాండ్ రావడం జరుగుతుంది. నాట్ గ్యారంటీ అని చెప్తున్నాను. ఆప్షన్స్ ఉంటాయి, మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అప్లై చేసుకోవడానికి, బట్ నాట్ గ్యారంటీ. సో కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారంటే నాకు ఎటువంటి రియంబర్స్మెంట్ రాదు, ఎటువంటి ఫెలోషిప్ రాదు, ఎటువంటి స్కీమ్స్ లేవు అనే ఉద్దేశంతో అడ్మిషన్ తీసుకొని ఇఫ్ లక్కీలీ మీరు సెలెక్ట్ అయ్యారనుకో గాడ్ క్రేజీ. సో మీకు సో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఫెలోషిప్ గురించి మీరు అడిగినట్లయితే సో నాట్ గ్యారంటీ. ఇఫ్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయి సార్ అని క్వైరీ చేస్తారు. అండ్ అదేవిధంగా నేను పిహెచ్డి అడ్మిషన్ తీసుకుంటాను. ప్రజెంట్ పిహెచ్డి అడ్మిషన్ తీసుకున్న తర్వాత సో నేను ఇప్పుడు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ప్రిపేర్ అవుతున్నాను. తర్వాత నాకు జేఆర్ఎఫ్ క్లియర్ అయిందనుకో సార్, నాకు ఫెలోషిప్ వస్తుంది. ఆ ఫెలోషిప్ నేను ఈ పిహెచ్డి అడ్మిషన్కి యూజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన యూజీసీ నెట్ ఆర్ యూజీసీ జేఆర్ఎఫ్ ఆర్ సిఎస్ఐఆర్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారనుకోండి, తర్వాత పిహెచ్డి అడ్మిషన్ తీసుకున్న తర్వాత
మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదొక బెనిఫిట్ మనకుంది. సో మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారనుకోండి, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత పిహెచ్‌డి సంబంధించి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారనుకోండి, మీరు సెకండ్ ఇయర్ నుంచి జేఆర్ఎఫ్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ రిలవెంట్ వెబ్సైట్లో. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ గైడ్లైన్స్ అనేది. సో మేము కూడా కొంత డేటా కలెక్ట్ చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే పిహెచ్‌డి చేస్తున్న స్కాలర్స్ ఉన్నారో అండ్ వాటెవర్ వారికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది కాబట్టి సో డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి అయితే. బట్ స్కీమ్స్ ఉంటాయి మనకు, అవి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయితేనే స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో అవి నేషనల్ లెవెల్లో ఫెలోషిప్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో ఫెలోషిప్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో స్టైఫండ్ స్కీమ్స్ ఉంటాయి. సో దాని ద్వారా కూడా ఉంటాయి. అండ్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. మీరు తీసుకున్న రీసెర్చ్ టాపిక్ వల్ల వాళ్ళకి యూజ్ ఉందనుకోండి, పర్టికులర్ ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సో మెనీ స్కీమ్స్ ఉంటాయి. బట్ మనం కొంచెం రిస్క్ తీసుకోవాలి, కొంత రీసెర్చ్ చేయాలి, కొంత టైం పెట్టాల్సి ఉంటుంది. సో అది మీరు పిహెచ్డీలో జాయిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన సూపర్వైజర్ నుంచి కానీ మీ సీనియర్స్ నుంచి కానీ గైడ్లైన్స్ తెచ్చుకుంటారు. దాని విషయంలో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. సో మనం మ్యాక్సిమం వస్తుంది రాదు, సో 2 డైలమాలో కాకుండా పిహెచ్డీ అడ్మిషన్ వస్తే చాలు ఫస్ట్, తర్వాత వాట్ ఎవర్ అనేది మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పిహెచ్డీ ఫెలోషిప్ స్కీమ్స్ వితౌట్ నెట్ జేఆర్ఎఫ్ సంబంధించి గతంలోనే దట్ టు బి మనకు 2023, 2022 వరకు ఈ స్కీమ్స్ అన్నీ వితౌట్ జేఆర్ఎఫ్ నెట్లో ఉండే. ప్రజెంట్ వీటిని నెట్లో కలిపేశారండి. సో కాబట్టి మనకు నాట్ గ్యారంటీ అయిపోయింది. గతంలో అయితే ప్రతి పిహెచ్డీ అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఉండే ఈ స్కీమ్స్ అన్నీ. ఇప్పుడు సో వాటిని నెట్లో కలిపేశారు. ప్రజెంట్ నామ్స్ ప్రకారం నెట్లో కలిపేశారు విత్ నాన్ క్రిమీ లేయర్కి సంబంధించి. సో నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్, ఎవరైతే నాన్ క్రిమీ లేయర్ ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వారికి వచ్చేసి ఇక్కడ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. మనం దీనికోసం అప్లై చేయాలి. ఇఫ్ మీరు నెట్ సెట్ లేదు, జేఆర్ఎఫ్ లేదు, ఇలా డిఫరెంట్ స్కీమ్, యాక్చువల్లీ సెట్కి ఫెలోషిప్ ఏం రాదు, మీకు నెట్ లేదు జేఆర్ఎఫ్ లేదు అనుకున్నట్టయితే, జేఆర్ఎఫ్ మీరు క్వాలిఫైడ్ కాలేదు ఎనీ కేటగిరీలో అనుకుంటే, సో మీకు ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ ఉంటుంది. ఇది మనం అప్లై చేసుకోవాలి. నెట్ రిక్వైర్డ్ కాదు దీనికి, బట్ మెరిట్ బేస్డ్. సెలెక్ట్ చేస్తారు చేయరు అనేది మనకు తెలియదు. సెలెక్ట్ అయ్యారనుకోండి, సో మీకు అమౌంట్ అనేది 31,000 to 35,000 ఫర్ మంత్ అయితే వస్తుంది. యాజ్ పర్ ఇది ప్రీవియస్ లెక్కల ప్రకారం ఇది ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మనకు మినిమం ఒక 25 నుంచి 30 వస్తుందని మనం పెట్టుకోవచ్చు ఇఫ్ మనం సెలెక్ట్ అయితే. దెన్ సో ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నేషనల్ ఫెలోషిప్ ఫర్ ద ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేసి కేటగిరీ వచ్చేసి ఎస్టీ స్టూడెంట్స్ అని చెప్తున్నాం. ఇక్కడ మనం అప్లికేషన్ కూడా సేమ్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఎలా అయితే అప్లై చేస్తారో ఎన్ఎస్ఎఫ్ ఎస్సీకి, సో వీళ్ళు కూడా ఎస్టీకి అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. వీటిని మనం నెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అక్కడ సబ్ ఆప్షన్స్ వస్తుంది, దాంట్లో మీరు టిక్ చేసుకుంటారు. సో మెనీ ఆస్పిరెంట్స్. సో మీకు నెట్కి సంబంధించిన క్లారిటీ ఉంటుంటే ఇక్కడ ఐడియా ఉంటుంది. మీరు దానికి ఎలిజిబుల్ అయినట్టయితే టిక్ చేయండి. నాన్ క్రిమి లేయర్ ఫర్ ఎస్సీ, నాన్ క్రిమి లేయర్ ఫర్ బీసీ, నాన్ క్రిమి లేయర్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సంథింగ్ అలాంటివి ఇస్తారు. అలాంటివి ఇచ్చినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఇవి మనము పిహెచ్డీ అడ్మిషన్ అయిన తర్వాత వీటికి అప్లై చేసుకుంటే మెరిట్ బేస్డ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ సో ఇక్కడ మనకు నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్, సో ఇది మనకు నాన్ క్రిమి లేయర్ అప్ టు 8 lakhs బిలో ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, వారు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు, ఫెలోషిప్కి అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన స్టైపాన్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మెరిట్ని బట్టి మీకు రావడం జరుగుతుంది. సో అందుకే నాట్ గ్యారంటీ అని ఫస్ట్ టైం మెన్షన్ చేశాను. బట్ మనకు ఆప్షన్ ఉంది, అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి వస్తుంది. సో యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంది. ఇఫ్ మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్టు మీకు ఒక ఐడియా ఉంటుంది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ సంబంధించి. సో అలా మనం డిఫరెంట్ స్కీమ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకు జనరల్గా అయితే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అండ్ మీ యొక్క డిపార్ట్మెంట్ బట్టి కూడా సమ్ స్కీమ్స్ ఉంటాయి. ఇది ఇన్స్పైర్ ఫెలోషిప్ అని చెప్పేసి, ఇన్స్పైర్స్ ఫెలోషిప్ ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్స్ ఉంటారో పీజీలో మీ యొక్క యూనివర్సిటీలో కానీ మీ యొక్క ఆటోనమస్ కాలేజ్లో కానీ వాట్ ఎవర్, సో మీరు ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్స్ అయినట్టయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్స్ అంటే ఏంటి సార్ అంటే మీ యొక్క పీజీలో ఫస్ట్ డివిజన్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు యూనివర్సిటీ టాపర్ అని కాదు, వాట్ ఎవర్ వేరే ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మోర్ దెన్ 60% కనుక మీ పీజీలో ఉంటే ఈ యొక్క స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవచ్చు, ఇన్స్పైర్ ఫెలోషిప్ అంటూ. సో నాకు తెలిసిన ఒక క్యాండిడేట్ కూడా సెలెక్ట్ అయ్యారు సైన్స్ నుంచి, కాకతీయ యూనివర్సిటీ. సో మీకేమన్నా గైడ్లైన్స్ కావాలి అనుకుంటే నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. వాళ్ళు ఎలా అప్లై చేస్తారు, ప్రాసెస్ ఏంటి, అండ్ ప్రజెంట్ పిహెచ్డీ చేస్తున్నారా లేదా, ఇలాంటి టాపిక్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం ఈ టాపిక్లో ఎస్పెషల్లీ. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే మీరు కనుక్కొని ఇన్ఫర్మేషన్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది అదర్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది ఇఫ్ మీకు ఈ స్కీమ్స్ గురించి, అడిషనల్ స్కీమ్స్ గురించి తెలిసినట్టయితే. ఇది మాత్రం సైన్స్ స్టూడెంట్స్కి, ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు. అండ్ టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారు కొందరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సంబంధించి కూడా నెట్ సెట్ లేదు అనుకుంటే, సో మీకు
వీటైతే ఉంటుంది. సో గేట్ ఫ్రీ ఫర్ నాట్ మ్యాండేటరీ అనేది మనకు మెన్షన్ చేశారు. మీరు క్వాలిఫై అయినట్లయితే సో మీరు ఏఐసిటికి సంబంధించిన వెబ్సైట్ నుంచి అప్లికేషన్ చేసుకుంటారు. ఇఫ్ మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ స్టైప్ అండ్ ఫెలోషిప్ రావడం జరుగుతుంది. సిఎస్ఐఆర్ ఫర్ ఐసిఎస్ఎస్ఆర్ ఫర్ సోషల్ సైన్స్. సోషల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సోషల్ సైన్స్ లైక్ హ్యుమానిటీస్ సంబంధించిన స్టూడెంట్స్, సో మీరు ఎంఏ నుంచి చేస్తున్నా లేకపోతే ఎంకామ్ నుంచి చేస్తున్నా, సో మీకు ఫెలోషిప్ కావాలి అంటే ఈ యొక్క దానికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు నేషనల్ లెవెల్లో స్కీమ్స్, వీటికి మనం అప్లై చేసుకోవచ్చు. స్టేట్ లెవెల్ స్కీమ్స్ కూడా ఉంటాయి తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేవి కూడా. బట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రజెంట్ ఆఫర్ చేయట్లేదు ఎక్కువగా. సో ఇక్కడ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్సే ఉంటారు. దానికి కూడా మనము ఈ పాస్ వెబ్సైట్ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది లిమిటెడ్ అమౌంట్ వస్తుంది. లైక్ పీజీలో వచ్చినట్టుగా ఒక 20,000 వరకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. బట్ ఎనీవే, సో నేను ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా జాయిన్ అవుతున్నాను పిహెచ్డి అడ్మిషన్లో. నాకు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే వస్తుంది, కానీ నాట్ గ్యారంటీ. ఇట్స్ బేస్డ్ ఆన్ లక్ కావచ్చు, లేదా మీ పెర్ఫార్మెన్స్ అండ్ మీ మెరిట్, మీ ట్రాక్ రికార్డ్ బట్టి అయితే ఉంటుంది. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వాట్ నెక్స్ట్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఇది మొత్తం చెప్పినాక కూడా డేట్స్ అడుగుతారు. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది సార్, దానికి సంబంధించిన డేట్స్ చెప్పండి అంటూ. సో ఆ డేట్స్ గురించి మనకు తెలియదమ్మా. సో మనం కనుక్కుందాము, కనుక్కున్న తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. డేట్స్ విషయంలో ఎలా ఉంటుందంటే మీకు తెలిసిందే. సో ఆల్రెడీ మీరు లైక్ పీజీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ కాబట్టి యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనుకో, ఆ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. అది పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందనుకో, అడ్మిషన్ తీసుకోవచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ఇలాంటి కథలు చాలా ఉంటాయి. కాబట్టి డేట్స్ మాత్రం నేను అఫీషియల్ డేట్స్ వస్తేనే చెప్తాను, లేదా అఫీషియల్గా నాకు తెలిసిన సో మా ప్రొఫెసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ నాకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీతో షేర్ చేసుకుంటాను. ఎనీ అప్డేట్స్ సో మీరు రిక్వెస్ట్ చేసినా చేయకపోయినా పిహెచ్డికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా విత్ ఇన్ టైంలో మనకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో చేయడానికి అయితే టైం పడుతుంది కాబట్టి అప్డేట్స్ మాత్రం ఇమీడియట్లీ మీకు షేర్ చేస్తాము. జస్ట్ ఫాలో అయితే మీరు ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ గైడ్లైన్స్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వాట్ ఎవర్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.